కోరిక అంటే ఆత్మప్రకాశం విడిచిన అన్యప్రకాశం అని చెప్పుకున్నాం. ఆత్మప్రకాశాన్ని విడిచిన అన్యప్రకాశం కోరిక. ఎట్లా వచ్చింది అంటే, నీడ ఎప్పుడు ఎట్లా వస్తుంది? తనంటూ ఉంటే వెలుగు పడితే నీడ వస్తుంది. అవునా? వెలుగు ఉన్నంత సేపు నీడ ఎక్కడో అక్కడ ఉంటుంది. అయితే నీడ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మరి నేనంటూ ఉన్న తర్వాత నీడ రాకుండా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అన్యప్రకాశం రాకుండా ఎట్లా ఉంటుందంటే, దానికి స్వామివారు ఒక పుస్తకంలో రాశారు. మంచి ఉపమానం అక్కడ ఏమిటంటే, నీడ ఒక్కసారి కనిపించదు. ఉంటుంది గాని కనిపించదు. ఎప్పుడు? దీపం సరిగ్గా తన నెత్తి మీద ఉన్నప్పుడు నీడ కనిపించదు. ఉంటుంది. ఉంటుంది గాని కాళ్ళ కిందికెళ్ళిపోతుంది. అట్లాగే స్వరూపాన్ని అధిష్టాన స్థానంలో శిరోధార్యంగా పెట్టుకుంటే నీడ అనే అన్య ప్రకాశం తనకు కనిపించదు. ఉంటుందో ఉండదు నీకెందుకు? నీకైతే కనిపించలేదు కదా. నీకు కనిపించింది లేనిదే సృష్టిలో. కొంచెం అటొచ్చినా నడినెత్తి మీద సూర్యుడు 12 గంటల కాలంలో ఉన్నప్పుడు మాత్రమే నీడ మన కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది. ఒక 10 నిమిషాలు అటైనా 10 నిమిషాలు ఇటైనా సూర్యుడు జరిగాడంటే అంటే భూమి జరిగిందంటే తిరిగిందంటే నీడ తప్పనిసరిగా ఉంటుంది. అంటే స్థానం నుండి కొంచెమైనా వాడు తొలగితే నీడ తప్పకుండా వచ్చేస్తుంది. అన్యప్రకాశం కనిపిస్తుంది. అన్యప్రకాశం కనిపించగానే మనకు భ్రాంతి వస్తుంది. ఇది భ్రాంతి రావడానికి కారణం ఏమిటంటే, కొద్దిగా అయినా సరే ఉన్న స్థానం నుండి వాడు ఉనికి స్థానం నుండి కొంచెం అటొచ్చిన చిన్న సంకల్పం మాత్రం జగత్. సంకల్పం మాత్రమే బంధం. సంకల్పం మాత్రమే అంత. నేను నేనై ఉండగా సంకల్పం ఎందుకు నాకు? సంకల్పం అంటే చెదరని సమర్థత. దేనికి చెదరని సమర్థత? నువ్వు నీవై ఉండగా సంకల్పం ఎందుకు చేసావు? అవసరమేమి? అది మొదటి కారణం. తన స్వరూప స్థానం నుండి కొద్దిగా బెసిగినా సరే, జరిగినా సరే నీడొచ్చేస్తుంది, భ్రాంతి వచ్చేస్తుంది. ఆత్మకు ఇంకొక అన్యప్రకాశం ఉన్నట్లుగా అట్లది అన్యప్రకాశం అని మాట్లాడగానే. ఇది మొదటి కామం. కామం అంటే ప్రకాశం. మినుగుడు పురుగు ఎట్లాగైతే దీపాన్ని చూసి ఆకర్షింపబడి దాంట్లో ప్రవేశించి మరీ చచ్చిపోతుందో అగ్నిని చూసి, అట్లా అవుతాడు వాడు. అన్యప్రకాశపు ఆకర్షణ తనని చంపేస్తుంది. కామం అంటే మనకు విషయాలు కనిపిస్తాయి. విషయాల మీదనే కదా మన కోరిక వ్యక్తం అవుతుంది. ఇది కావాలి, అది కావాలి, ఉన్న నాకు ఇంకొకటి కావాలి అని అన్నానంటే అన్యప్రకాశం వచ్చింది. ఎప్పుడు వస్తుంది అది? కావాలి అని అన్నా తన బుర్రలో ఆ మాట వల్ల చచ్చిపోతాడు వాడు.